ఈరోజు మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడతాము. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకు తెలుసు చాలా కామన్‌గా చూస్తున్నాం ఈరోజు. ఈ స్ట్రోక్‌ని కొంతమందిలో మనం ఎర్లీగానే హై రిస్క్ పేషెంట్స్ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ స్ట్రోక్‌ని మనం ప్రివెంట్ చేసే ట్రీట్మెంట్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి హై రిస్క్ ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్ ఎవరుంటారు? ఒకవేళ వాళ్ళకి ఉంటే గానీ స్క్రీనింగ్ ఎలా చేయాలి? అండ్ స్క్రీన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ కానీ చూస్తే స్ట్రోక్ అనేది బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయే ఒక కండిషన్. సో బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు దానివల్ల ఆ ఏరియాలో బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి డిసబిలిటీ ఆర్ సీరియస్ డిసబిలిటీ ఆర్ ఇంకా క్రిటికల్ థింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో స్ట్రోక్కి హై రిస్క్ ఎవరుంటారు అండ్ కెరోటిడ్ ఆర్టరీ డిజీజ్ అంటే ఏంటి? ఈ రెండు మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. డయాబెటీస్ ఉన్నవారు కానీ, హైపర్ టెన్షన్ ఉన్నవారు కానీ, స్మోకింగ్ హిస్టరీ ఉన్నవారు కానీ, హార్ట్ అటాక్ వచ్చి ఇంతకు ముందు హార్ట్కి వెళ్ళే రక్తనాళాలకి ప్రాబ్లం ఉంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అయితే ఏదో అంటామో అలాంటి పేషెంట్స్, ఈ 4 రకమైన పేషెంట్స్ కానీ చూస్తే వాళ్ళకి స్ట్రోక్ రావడం అనేది కొంచెం హయ్యర్ రిస్క్ ఉంటుంది కంపేర్ టు జనరల్ పబ్లిక్. సో ఈ పేషెంట్స్కి అలాగే ఒక 10 to 20% ఆఫ్ దీస్ పేషెంట్స్కి ఎవరికైతే స్ట్రోక్ వస్తుందో వాళ్ళకి కానీ చూస్తే కెరోటిడ్ ఆర్టరీ డిజీజ్ అనే ఉండే ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ప్రాబ్లం కానీ ఉంటే అది ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనము స్ట్రోక్ని అవాయిడ్ చేయగలుగుతాము. సో కరోటిడ్ ఆర్టరీ డిజీజ్ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఏదైతే కరోటిడ్ ఆర్టరీస్ అంటారో రెండు ఆర్టరీస్ ఉంటాయి. వాటిల్లో కానీ ఆర్ వర్టిబ్రల్ ఆర్టరీస్ ఇంకో 2 ఉంటాయి. టోటల్గా 4 బ్లడ్ వెజల్స్ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. దాంట్లో మేజర్ బ్లడ్ వెజల్స్ కరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి. ఆ కరోటిడ్ ఆర్టరీస్లో ఒకవేళ కొంతమందికి ఈ హై రిస్క్ పేషెంట్స్లో బ్లాక్స్ అయ్యే అవకాశము, లేదంటే ఏదైతే మనము అథిరోమా అంటామో అంటే అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి అథిరోమాటస్ అబ్స్ట్రక్షన్ అనేది రావచ్చు. సో ఈ ప్లాక్స్ కానీ బ్లాక్స్ వచ్చినప్పుడు దాన్ని ఒక సింపుల్ డాప్లర్ స్కానింగ్, ఒక అల్ట్రాసౌండ్ డాప్లర్ స్కాన్తో డిటెక్ట్ చేయగలుగుతాము. ఒకవేళ డిటెక్ట్ చేస్తే దాని పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ బట్టి ప్లస్ ఎక్కడుంది ఆ లొకేషన్ ఇవన్నీ మనము ఒక సిటీ స్కాన్లో అసెస్ చేసి ఆ పేషెంట్స్కి మనము ట్రీట్మెంట్ రికమెండ్ చేయగలుగుతాము. సో ట్రీట్మెంట్ కానీ చూస్తే 3 రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, జస్ట్ మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. నెంబర్ 2 స్టెంట్స్, ఒకవేళ బ్రెయిన్కి వెళ్ళే కరోటిడ్ ఆర్టరీస్లో స్టెంట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటే స్టెంట్స్ పెట్టచ్చు. ఆర్ నెంబర్ 3 దాని వాస్కులర్ సర్జన్స్ కెరోటిడ్ ఎండార్ట్రెక్టమీ అనే ఒక సర్జరీ చేసి అక్కడ ఉండే బ్లాక్ని క్లియర్ చేస్తారు. అట్ ట్రివియా మనకు ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాప్లర్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరికైనా ఈ ప్లాక్స్ ఉంటే కానీ అడ్వైజ్ మెడికల్ మేనేజ్మెంట్, లేదంటే ఒకవేళ స్టెంట్ అవసరం ఉంటే న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే ఒక స్పెషలిస్ట్ ఉంటారు. ఎవరైతే వాళ్ళ స్పెషాలిటీ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై జస్ట్ ఒక ఈ ఇమేజింగ్ వాడి సర్జరీ లేకుండా ట్రీట్ చేసే ఎక్స్పర్ట్స్ని న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అని అంటాము. ఒకవేళ స్టెంట్ అవసరమైతే న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ స్టెంట్స్ పెడతారు. లేదంటే కొంతమందికి సర్జరీతో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటే వాళ్ళకి కెరోటిడ్ ఎండార్ట్రెక్టమీ అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్ సర్జరీ. మన వాస్కులర్ సర్జన్స్ స్పెషలైజ్ ఇన్ దాట్ అండ్ దే వుడ్ అడ్వైజ్ సర్జరీ. సో ఈ మల్టీడిసిప్లినరీ టీమ్ ఎఫర్ట్ వల్ల పర్సనలైజ్ ట్రీట్మెంట్, ఏ పేషెంట్కి అయితే బెస్ట్ సూటబుల్ ట్రీట్మెంట్ ఉంటుందో అది అడ్వైజ్ చేయడం అనేది మనం చేస్తుంటాము. సో డెఫినెట్గా కెరోటిడ్ ఆర్టరీ డిజీజ్ అనేది 10 to 20% ఆఫ్ ఆల్ స్ట్రోక్స్ ఈ కెరోటిడ్ ఆర్టరీ డిజీజ్ వల్లే వస్తుంది. అందరికీ స్క్రీనింగ్ అవసరం ఉండదు, కానీ హై రిస్క్ పేషెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో డయాబెటీస్తో కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్మోకింగ్ హిస్టరీ ఉండడం కానీ అండ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 65 ఉంటే, అలాంగ్ విత్ హార్ట్ డిజీజ్ ఇంతకుముందు హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అయి ఉంటే ఇలాంటి పేషెంట్స్కి డెఫినెట్గా కెరోటిడ్ ఆర్టరీ స్క్రీనింగ్ చేయించుకోగలిగితే దానివల్ల ఇలాంటి బ్లాక్స్ ఉండి అర్లీగా ఐడెంటిఫై చేసి ఒక పొటెన్షియలీ సీరియస్ కండిషన్, స్ట్రోక్ లాంటి కండిషన్ అవాయిడ్ చేసే అవకాశం మనకుంటుంది.